అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. పర్ణశాలలో వడ్రంగి పని మొత్తం ఫినిష్ అయిపోయిందండి. చిన్న చిన్న పనులతో సహా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అయితే వడ్రంగి పని అయిన తర్వాత ఎలా ఉంటుందో ఇల్లు మనం ఊహించొచ్చండి. మొత్తం పొట్టు, తౌడు, చెక్క ముక్కలు, మేకులు ఒక రకంగా కాదనమాట అండి. ఎలా పడితే అలా ఉంటుంది. ఇంకా మిగిలింది ఏంటంటే పెయింటింగ్స్ పని అనమాట అండి. అంటే ఒక రౌండ్ పెయింట్స్ వేయించాము. ఇంకా కొన్నిటికైతే పెయింట్లు వేయించలేదు. అలానే ఇది సెకండ్ కోటింగ్ కూడా వేయించాలి. ఈరోజు పెయింటర్‌ని రమ్మన్నామనమాట అండి. ఇంతకుముందు పెయింట్‌లేసిన వాళ్ళు బిజీగా ఉన్నారట రాము అని అన్నారు. వర్కర్స్ లేరండి అని చెప్పాడు. సరే మా వారు తెలిసిన అబ్బాయి ఉంటే ఆ అబ్బాయిని ఈరోజు రమ్మన్నారనమాట అండి. అందుకనే ప్రేమ నేను అతని కోసం అని వెయిట్ చేస్తున్నాము. ఇదిగోండి లోపలంతా సెకండ్ కోటింగ్ వెయ్యాలి. ఇక బయట అంతా కూడా ఉన్నది. ఇంతలోకి పెయింటర్ కూడా వచ్చేసారనమాట. ఇతని పేరు నాయుడు. మొత్తం అంతా చూసుకుని, సరే అమ్మ నేను అన్నీ వేసేస్తాను పెయింటింగ్‌లన్నీను అని చెప్పాడనమాట అండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. 4, 5 డేస్ అన్నా పడుతుంది అని చెప్పాడనమాట అండి. సెకండ్ కోటింగ్ అయితే ఈజీగానే వేసేయొచ్చండి. ఇవి ఒకటి ఉన్నాయన్నమాట. అంటే ఇటువైపు ఒక ప్లాట్‌ఫామ్ కట్టించాము, మెట్లు కట్టించాము. అలానే దారంతా కూడాని సైడ్ వాల్ లాగా చిన్న పారాపెట్ వాల్ లాగా కట్టించాం కదా అటు ఇటు. ఇదిగోండి ఈ సైడ్ వాల్ ఇదంతా కూడాని కలర్ వేయాలి కదా అది. తర్వాత ఆంజనేయ స్వామి దగ్గర కూడా మనం రేవు కట్టించాము. దానికి ఇదిగోండి ఈ పార్ట్‌కి అటు ఇటు 2 వెంపులా ఉన్నది చూడండి. ఈ 2 వెంపులా కూడా ఏదన్నా మనం కలర్ వేసుకుంటే ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది కదా అది. అలానే ఇక్కడ బెంచెస్ కట్టించాను కదా, ఈ బెంచెస్ కూడా ఇట్లా కాకుండా కొంచెం పెయింట్స్ వేయిస్తే బాగా కనిపిస్తుంది కదా. ఈ పెయింట్స్ వెయ్యాలి. అలాగే స్వామిని అయితే ప్రతిష్ఠించేసాం కానీ అండి ఆ రేవుకి ఎటువంటి కలర్స్ అవి ఏమీ వేయలేదు. దానికి కూడా కలర్ ఏమన్నా వేయిద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇది ఆ వెనక ఉన్న వాళ్ళు కొత్తగా కట్టారు కదండి, ఆ వాళ్ళకి కూడా వేయించేసేస్తే ఇక పనిలో పని అయిపోతుంది. అట్లానే ఈ పోల్స్‌కి అలాగా పెయింటింగ్ పనులు ఇవి మిగిలినాయి అనమాట అండి. ఇంకా కాలువలకి నీరు వదిలారు కదండి, మెట్టు మించి అలాగా పైకి వచ్చేసేస్తూ ఉన్నాయన్నమాట అండి. ఎక్కువ వాటర్ వస్తే కొంచెం కష్టమే పెయింట్లు అవి వేయటం. ఇప్పుడే వేసేసుకోవాలి. తర్వాత ఈ ప్రహరీ వాల్‌కి కూడా ఎటువంటి పెయింట్లు వేయలేదు కాబట్టి దానికి గేట్‌కి పెయింట్లు వేయాలి. ఇవి అనమాట అండి పెయింటింగ్ పనులు మిగిలి ఉన్నాయి. ఇక అవన్నీ మాట్లాడేసి ఏమేం కావాలో లిస్ట్ రాసేసుకుని ఇంటికి బయలుదేరామనమాట అండి. మళ్ళీ ఇంటి దగ్గర మన కోసం పనులన్నీ ఎలానో వెయిట్ చేస్తూనే ఉంటాయండి. ఈరోజు మటను, కైమా 2 తెచ్చారనమాట అండి. వరంకి ఫోన్ చేసి చెప్పాననమాట. ఉల్లిపాయలన్నీ కట్ చేసి ఉంచు, మసాలా ఎట్లానో పేస్ట్ రెడీగా ఉంటుందండి. మటన్ ఏమో కుక్కర్‌లో పెట్టి ఉడికించేసి రెడీగా ఉంచు అని అన్నాను. ఇక వెళ్ళటమే టకటక. మటన్ ఇగురు, కైమా ఇగురు వండేసానండి. నిన్నటిది సాంబార్ ఉన్నదండి ఫ్రిడ్జ్‌లో సాంబారు. అలానే ఇక సమ్మర్ కదండి మామిడి పళ్ళు ఉంటాయిగా, మామిడి పళ్ళు, పెరుగు ఇవన్నమాట అండి మెను. భోంచేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ పర్ణశాల దగ్గరికి నరసమ్మని తీసుకుని రావాలండి. ఎందుకంటే పెయింట్లు వేయటానికంటే ముందు మనం ఇల్లు కొంచెం ఆ చెత్తా చెదారం అంతా తీయించేసి అప్పచెప్పాలి కదా, లేకపోతే కష్టం అవుతుంది పెయింట్లు అవి వేయటం అనమాట. సరే ఈరోజు నరసమ్మకి ఇంట్లో పనేమీ చెప్పకుండా పద పద మనం అక్కడికి వెళ్దాము అని నరసమ్మని కూడా కారెక్కించుకుని మా వారు, నేను, నరసమ్మ ముగ్గురును ఇక్కడికి బయలుదేరి వచ్చామన్నమాట అండి. పర్ణశాలకు బయలుదేరి వచ్చాము. ముందుగా మావుళ్ళమ్మ గుడి దగ్గరే పెయింట్ల షాప్ అనమాట అండి. పెయింట్స్ తీసేసుకుని కార్లో వేసుకుని అప్పుడు పర్ణశాలకి బయలుదేరి వెళ్దాము అని పెయింట్ షోరూమ్‌కి వెళ్తున్నాము. మావుళ్ళమ్మ గుడి దగ్గర చాలా సందడిగా ఉందన్నమాట అండి. ఎందుకంటే ఇప్పుడు జ్యేష్ఠమాస ఉత్సవాలు ప్రారంభం అనమాట. మావుళ్ళమ్మ తల్లికి ఇంచుమించు ప్రతి నెల కూడా ఏయో ఒక ఉత్సవాలు ఉంటాయండి. ప్రత్యేకించి జ్యేష్ఠ మాసోత్సవాలు చాలా అద్భుతంగా చేస్తారనమాట. అవి పాంప్లెట్ కూడా పంపించారు. చూపిస్తాను ఉండండి మీకు వీలైతే. ఇదిగోండి పక్కనే పెయింట్ల షోరూమ్ అనమాట. అక్కడికి ఇక మా వారు వెళ్ళారు. నేను, నరసమ్మ లోనే కూర్చుని ఉన్నాం అనమాట అండి. లిస్ట్ ఆల్రెడీ ఫోన్‌లోనే చెప్పేసాం కాబట్టి వాళ్ళు అన్నీ కూడా ప్యాక్ చేసే ఉంచారు. కార్‌లో పెట్టించి మళ్ళీ వెళ్తున్నారేంటి ఈయన?
ఏందా సార్ కాదండి అన్నీ తీసుకున్నారుగా లిస్ట్ అంతా ఓకే చలో. నరసం వచ్చి శుభ్రం చేస్తుంది ఇదంతాని. ఇదిగోండి ఇదంతా ఒకసారి శుభ్రం చేయించేస్తే ఈ అట్టపెట్లు ఇవి చెత్త చెదారం అంతా ఉన్నది కదా, ఇవన్నీ తీయించేయాలి. ఇక్కడ నరసం మేము లోపల వరండా అంతా తను శుభ్రం చేస్తుంది. ఈ చుట్టూ పాత్ అంతా కూడా నేను ఊడ్చుకొస్తూ ఉన్నాను అనమాట అండి. ఏమండి ఈరోజు ఊడుస్తాము, శుభ్రంగా ఉంటుంది. మళ్ళీ ఉదయం వచ్చేసరికి ఆకులు చెత్త చెదారం అన్నీ పడిపోయి ఉంటాయి. అంటే ఎక్కువ చెట్లు ఉంటాయి కదండి, అందుకనమాట. పైగా ఓపెన్ ప్లేస్ ఒకటి కదా, కొంచెం ఈ ఆకులు అవి ఎక్కువే కుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. ఇందులో సుధాకర్ కుక్కను తీసుకుని వచ్చాడు అనమాట అండి. ఇది తన కుక్క. ఆ కుక్కకి బిస్కెట్లు తెస్తారు ఆనంద్ గారు, అందుకని మేము కనపడంగానే వస్తుంది అనమాట అండి. ఇది రోడ్డు మీద ఎక్కడ దెబ్బ తగిలి పడిపోయి ఉంటే సుధాకర్ తెచ్చి దానికి కాలుకి కట్టి పెంచుతూ ఉన్నాడంటండి. అప్పటి నుంచి తన దగ్గరే ఉంటుంది అంటండి. ఏమంటే నిజంగా కుక్కలకి ఎంత విశ్వాసం ఉంటుందో చూడండి. అది పాపం కొంచెం కుంటుతూనే నడుస్తుంది. ఏమంటే కుక్క అంటే గుర్తుకొచ్చింది, మొన్న మెటీరియల్ తీసుకురావడానికి, వడ్రంగి మెటీరియల్ తీసుకురావడానికి షాప్కి వెళ్ళాము. ఇంతకుముందు కిచెన్ బాస్కెట్లు అవి కొన్నాం చూడండి. ఆ షాప్కి వెళ్తే ఎదురుకుండా ఒక ఆటో పెట్టున్నదండి. ఆ ఆటో కింద ఒక కుక్క పడుకుని ఉన్నట్లుంది. ఆటో అతను చూసుకోకుండా రయ్యి అని దాని మించి పోనిచ్చేసాడండి. అది అసలు గిలకిలా కొట్టుకుందండి. అసలు చూస్తే నాకు ప్రాణం అంతా నీరైపోయి అసలు అదో రకంగా అనిపించేసేసింది అనమాట అండి. ఏమంటే చనిపోతే చనిపోవచ్చు, కానీ అది బాధతో విలవిల్లాడుతుంది చూడండి, అది మాత్రం అసలు చూసి తట్టుకోలేకపోయానండి. సాధారణంగా కార్లు పార్క్ చేసినప్పుడు ఆ కింద చల్లగా ఉంటుంది కదండి, ఆ వెహికల్స్ దిగువన కుక్కలు కానీ పిల్లులు కానీ పడుకుని ఉంటాయి అన్నమాట అండి. అందుకనే ఏదైనా వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కసారి దిగువన ఏమన్నా జంతువులు ఉన్నాయేమో ఒకసారి చూసుకోవటం బెటరు. ఎందుకంటే ఈ ప్రాబ్లం మాకు కూడా ఉన్నదండి. పాత ఇంటి దగ్గర మా కారు పెడతామన్నమాట, ఆ కిందకి కుక్కలు వచ్చి పడుకుని ఉంటాయి అన్నమాట. అందుకనే కంపల్సరీ మేము ఒకసారి చెక్ చేసి కారు తీస్తూ ఉంటాము. అంతెందుకండి, ఇప్పుడు మన ఆనంద నిలయంలో పెద్ద కారు ఉంటుంది కదా, దాని కింద కూడా పిల్లి వచ్చి పడుకుంటుందండి. కుక్కలు రావు కానీ గేట్ వేసేస్తాం కదా, పిల్లి మాత్రం వచ్చి పడుకుంటుంది అనమాట. ఇది చూసిన తర్వాత ఇంకా అసలు మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది అనమాట అండి. ఎప్పుడు కారు స్టార్ట్ చేసినా సరే దిగువన ఏమన్నా ఉన్నదా అన్నది ఒక్కసారి ఏం లేదు, అలా చూసి మనం స్టార్ట్ చేస్తే గొడవ ఉండదు కదా. ఈవేళ మాత్రం ఎందుకో నాకు ఈ మాట కూడా మీ అందరికి చెప్పాలనిపించింది అనమాట అండి. ఇక ఆ కుక్క అయితే వెళ్ళిపోయింది. ఈరోజేమో దానికి బిస్కెట్లు కానీ ఏమి తీసుకురాలేదనమాట అండి. రేపు తీసుకొస్తానమ్మా నీకు బిస్కెట్స్ అని చెప్తే వెళ్ళిపోయింది. కుక్కలు ఒకటి మొరగవండి, నన్ను చూస్తే మాలిమి అయిపోతాయి, చాలా దగ్గరికి వస్తాయి అనమాట. అంటే ప్రత్యేకించి ఎందుకో నాకు ఆ తేడా అయితే ఎప్పుడు కనిపిస్తుంది. బహుశా ఐస్ వల్ల అని అనుకుంటాను నేను. నా కళ్ళు వేరేగా ఉంటాయి కదా, పిల్లి కళ్ళు లాగా ఉంటాయి కదా, అందుకయ్యి ఉంటుంది. ఫేస్ వంక చూస్తాయా, కళ్ళు వంక చూస్తాయా, మొరగను కూడా మొరగవండి. కుక్కలు చాలా త్వరగా మాలిం అయిపోతూ ఉంటాయి. కుక్కలనే కాదండి, ఏ యానిమల్ అయినా సరే. బహుశా ఐస్ వల్ల అయ్యి ఉంటుంది అని ఇంతకుముందు మా గురువు గారు చెప్పారనమాట. ఏంలే, ఆ మాట కూడా మీతో సరదాగా చెప్పాలనిపించింది, అంతే అండి. ఎక్కడికే కట్టించాలే. దూకే దూకే మా నరసమ్మకైతే గొప్ప సరదాగా ఉంటుందండి ఇక్కడికి. అంటది అమ్మగారు, నాకు చాలా ఇళ్ళు ఉన్నాయి పనిచేసేవి, లేకపోతే వచ్చేసి ఇక్కడే ఉందును అంటద్దండి. నిజంగానే నరసమ్మ అండి చాలా ఇళ్లల్లో పనిచేస్తుందండి, చాలా కష్టపడుతుంది. ఇంట్లో వాళ్ళ అమ్మాయి, తను, అల్లుడు, వాళ్ళ ఆయన అందరూ కూడా వర్కింగే అండి.
ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సంపాదించినంత జీతం సంపాదిస్తాము అని చెప్తూ ఉంటుంది అనమాట అండి. చాలా జాగ్రత్త, వాళ్ళది బొబ్బిలి అనమాట అండి. మా నరసంలో ఉన్న ఒకే ఒక్కటి ఏంటంటే, కష్టమైన పని ఏదైనా చేసేస్తుందండి. సులువైనవి కొద్దిగా నైస్‌గా ఉండే పనులు, ఈ గాజుల్ని, గ్లాసు సామాన్లు తొడవటం, క్లాత్‌తో అట్లా అట్లా అద్దటం ఇలాంటివి ఉంటాయి చూడండి. అయి మాత్రం మనం ఇక ఆశ వదిలేసుకోవాల్సిందే. ముక్కలు చెక్కలు చేసి పక్కన పెట్టుద్దనమాట. కానీ బండ పనులు ఉంటాయి చూడండి. ఇగో మొక్కలకి ఈ పని చెయ్యాలి, లేకపోతే ఇదంతా శుభ్రం చేయాలి. ఇలాంటి బండ పనులన్నీ భలే ఆనందంగా చేసేస్తదండి. ఈ సుకుమారమైన పనులు గాని ఏమన్నా చెప్పావా, ఇంకా అయిపోయామేనండి. షాన్లియర్లు అవి క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా భయపడుతూ ఉంటాననమాట నేను. నరసమ్మ వద్దమ్మా అవేమి నువ్వు టచ్ చేయొద్దు అని అంటాను. బూచులు కర్రేసుకుంటే టప్ప టప్ప కొట్టేస్తూ ఉంటుందనమాట అండి. కానీ చాలా కష్టజీవండి. ముఖ్యంగా నేనంటే చాలా ప్రేమగా ఉంటుందండి. ఆ ప్రేమ ఉంటేనే మనకి పని చేయగలరండి. వరం గాని, నరసమ్మ గాని, మంగ గాని వీళ్ళంతా నాకు వర్క్ చేసే, మా ఇంట్లో వర్క్ చేసే అందరూ కూడాని నేనేదన్నా పని చేస్తుంటే ఇందాక ఈ పార్ట్ ఊడుస్తున్నా సరే గిలగిల్లాడిపోతుంది. అమ్మగారు మీరెందుకు ఊడుస్తున్నారు? వద్దు నేనే శుభ్రం చేస్తాను అని దెబ్బలాడుతుందనమాట అండి. వీళ్ళు అంత ప్రేమగా ఉంటారనమాట అండి. అఫ్‌కోర్స్ నేను కూడా వాళ్ళ పట్ల అంతే అభిమానంగా, అంతే ప్రేమగా వాళ్ళని చూసుకుంటాననుకోండి. జస్ట్ క్లీనింగ్‌కే 1 అవర్ పట్టేసింది. శివయ్య తండ్రి, రోజు నీ గుడి ముందు నుంచి ఎళ్ళటం రావటం శివయ్య. బావుందయ్యా. ఓన్లీ అలా తిప్పు. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు కదండి అండి. అవునండి అవునంట. కొట్టటం కాదే, ఈ పనులన్నీ ఆయనే చేయిస్తున్నాడు అంటున్నా. అది అదే మరి, ఏమి చేయలేము. అంతే కదా. వెళ్ళమంటే వెళ్ళాలి, రమ్మంటే రావాలి. అంతేగా మరి, అంతేగా అని మీరు అంటారు, ఇప్పుడు నేను అంటున్నాను.